అంటే ఒక బ్యాడ్ న్యూస్. అయోధ్య రామ మందిరంలో భక్తులు వేసినటువంటి విరాళాలు దొంగతనానికి గురైనాయి అనమాట. ఓ మై గాడ్, వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. అవునండి, ఇలాంటి దరిద్రమైనటువంటి సిచ్యువేషన్ వస్తుందని చెప్పేసి ఎవరు కూడా కలగనలేదు కదా. దొంగతనం ఎలా జరిగింది ఏంటంటే కనుక, విరాళాలు లెక్కించేటువంటి సమయంలో సీసీ కెమెరాలను ఆఫ్ చేయడము, 100 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, ఈ కట్టలు ఉంటాయి కదా, జనరల్గా 100 కలిపి ఒక కట్టగా పరిగణిస్తారు కదా. సో అట్లా కట్టడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వాటిని భద్రపరిచేటువంటి సమయంలో, మరి వాటిని బ్యాంకులకు తీసుకెళ్లేటువంటి సమయంలో మార్గం మధ్యలోనే ఆ డబ్బుల కట్టల నుంచి కొంత డబ్బులు లాగడం, బయటికి తీసి దొంగతనం చేయడం, అలా చాలా రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి జరుగుతుందంట. బట్ ఏమైందేమో తెలియదు కానీ మొత్తం మాత్రం డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే రెగ్యులర్గా తక్కువ 6 నుంచి 7 లక్షల ఇన్కమ్ అనేది అయోధ్య రామ మందిరానికి విరాళాలు వస్తున్నాయి. కానీ చెప్పడం ఒకటి చెప్తున్నారు, బట్ అలా డిపాజిట్ చేసే సమయంలో లెక్క తేడా వస్తుండడంతో ఒక రహస్యం బయటికి రావడం జరిగిందనమాట. సో మొత్తంగా చూసుకుంటే లెక్కించేటువంటి వాళ్ళు 8 మంది సభ్యుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. సిట్టు విచారణ చేయడం జరిగింది. కొన్ని కోట్ల రూపాయల డబ్బును వాళ్ళు అపహరించినట్టు తెలుస్తుంది అనమాట, విరాళాలను. అంతేకాకుండా ఆ బలరాముని సన్నిధిలో విరాళంగా వచ్చినటువంటి బంగారం, నగలు, వెండి, వీటన్నింటిని కూడా అపహరించినట్టుగా తెలుస్తుంది. ఈ వ్యక్తి లవకుశ్ అనేటువంటి ఒక వ్యక్తి ఇంట్లో 10 లక్షల నగదు, బంగారం, వెండి, అబ్బో, వీటన్నింటినీ డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఏంటని మరి ఇంత దరిద్రం, ఏం చేయాలి? లొట్టి తీసుకొని తలకాయలు పగలగొట్టాలి కదా, అంత కోపం వస్తుంది కదా. ఏంటని మరి ఎంత భక్తిలో కూడా ఇంత దోసుకోవడం ఏంటని. అసలు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎవ్వరు కూడా అనుకోరు కదా. కానీ ఇలాంటి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు వేయాలని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా డిసైడ్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్, ఇలాంటి విరాళాల ఆక్రమణపై, దొంగతనంపై, అపహరణపై మీ యొక్క స్పందన ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అర్థమైతే ఆలోచించండి, వీళ్ళది ఫాలో అవుతారని అనుకుంటాను. మరొక అప్డేట్స్ మేము ముందుకు రాబోతున్నాను. అదర్వక్స్లో నమస్తే, టాటా, బాయ్ బాయ్, హాహా.